మళ్ళీ ఒకసారి కర్నూలు ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్కి వెళ్దాం. అక్కడ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే పదవులు అనుభవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. రాజ్యసభ పదవులైతేనేమి, మంత్రి పదవులైతేనేమి ఈ రోజుకి కూడా అనుభవిస్తున్నారు వీళ్ళంతా. కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేరుస్తుంటే వీళ్ళంతా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు అనుభవిస్తూ కూడా అందరూ వేడుక చూసినట్టు చూసినారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పార్టీని నిలదీయలేదు. అందరికీ వారి పదవులే ముఖ్యమైపోయాయి. అభిమానం అన్నది పెదాలకు మట్టుకే పరిమితమైతే అది అభిమానం అనిపించుకోదు. వీళ్ళకి గనక నిజాయితీ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెడితే వీరు గమ్మున ఊరుకుంటారా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకండి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లోనే చేర్చడం కాదు, ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కూడా వీళ్ళు జైల్లో పెట్టేవారు రాజశేఖర్ రెడ్డి గారిని. రాజశేఖర్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా ఈ పదవులు అనుభవించే వాళ్లకు చలనం ఉండేది కాదని చెప్తున్నాం. కేవలం పదవితో, పదవి దాహంతో రాజశేఖర్ రెడ్డి గారికి వీళ్ళు వెన్నుపోటు పొడిచినట్టు కాదా అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆ కుర్చీలో కూర్చున్నారు అంటే, సోనియా గాంధీ గారికి ముఖ్యమంత్రి గారు కనిపించారు అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి చలవ కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ ని స్వీకరణ చేయకపోతే సోనియా గాంధీ గారి కంటికి ఈయన కనిపించేవారే కాదు. రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద 2 సార్లు అధికారం లేకొచ్చిన కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ ఢిల్లీలో కూడా పరిపాలన చేస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం కాదా అని అడుగుతున్నాం. అలాంటిది ఆ మహానేత పేరుని ఎన్ని మంచి పనులు చేశాడో, ఎంత పెద్ద మనసున్నవాడో తెలిసి కూడా ఆ మహామనిషి పేరుని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి మీరు అసలు మనుషులేనా అని అడుగుతున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకు ముందున్న రోసయ్య గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి తూట్లు పడుస్తున్నారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు పోయిన వెంటనే వరదలు వచ్చాయి. ఆ వరదలు రావడానికి ప్రకృతి కారణం కాదు. 20 అడుగుల నీళ్లు ఈ ప్రాంతంకొచ్చి కొన్ని వేల మంది లక్షల్లో ఆస్తులు కోల్పోయారంటే అది ఎవరి తప్పు అని అడుగుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పు కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లున్నాయి అని చేతి లెక్కన చెప్పేవాడు. ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు వదిలేయాలి, ఏ ప్రాజెక్టుకు ముంపు ప్రమాదం ఉంది అనేది చేతి లెక్కన చెప్పేవాడు. కేవలం వీళ్ళకు అనుభవం లేకపోవడం వల్ల, కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు కర్నూలు మునిగిపోయిందని చెప్తున్నాం. ఈ రోజుటి వరకు కూడా ఫ్లడ్ వాల్ ఇంకా నిర్మించనే లేదు వీళ్ళు. ఇక్కడ ప్రధానంగా తాగునీరు సమస్య ఉంది అని విన్నాం. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవన్నీ ప్రభుత్వము ఒక ప్రభుత్వమేనా అని అడుగుతున్నాం. అసలు ఇది ఉంటే ఎంత, ఊడితే ఎంత అని అడుగుతున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో తీవ్రమైన కరెంటు సంక్షోభం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ సంక్షోభం లేదు. లేకపోగా రైతుకు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు, ఇచ్చి చూపించాడు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఈ రోజు కూడా వచ్చేది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఏ సమయానికి ఎక్కడ ఎంత కరెంట్ అవసరము, ఎంత నీళ్లు అవసరము అని ఎంతో చిత్తశుద్ధిగా ఆ ఏర్పాటు చేసేవాడు. కానీ ఈ ప్రభుత్వానికి పట్టలేదు. కేవలం ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ తీవ్రమైన కరెంటు సంక్షోభం ఉంది మనకు.
పైగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు కరెంటు లేకపోతే ఏమైంది, కిటికీలు తలుపులు తెరుచుకొని పడుకోవాలట. ఆయన గారు, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు మటుకు ఏసీలలో ఉంటారు, మనం మటుకు కిటికీలు తలుపులు తెరిచి పడుకోవాలంటున్నాడు. ఎంత బాధ్యత ఉంది ఆయనకు అన్నది ఆయన మాటలు బట్టే తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు విలువైన పెట్టుబడిదారులను తెస్తానన్నాడు. 60 కోట్లు కూడా తెచ్చినట్టు లేడు. కొత్త పరిశ్రమ ఏమీ లేమో గాని కరెంటు సంక్షోభంతో ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి లక్షల మంది ఈ రోజు మళ్లీ రోడ్ల మీద పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అందులో 10% కూడా చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు దేశమంతా కేంద్ర ప్రభుత్వము 45 లక్షల ఇళ్లు కట్టిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 45 లక్షల ఇళ్లు కట్టాడు. ఈ ప్రభుత్వము ఏడాదికి 6 లక్షల ఇళ్లు కడతామని చెప్పిందే గాని కనీసం రాజశేఖర రెడ్డి గారి హయాంలో శాంక్షన్ చేసిన ఇళ్లకు బిల్లులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారికి మటుకే చేతనవుతుందేమో అబద్దాలు చెప్పడం అని అనుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంతకంటే బాగా చేతనవును. సొంత మామను, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి తెప్పించిన ఎన్టీ రామారావుని పిచ్చివాడు అన్నాడు. ఆయన మీద చెప్పులేపించాడు. ఆయనకు వ్యతిరేకంగా కోట్లలో కేసులు పెట్టాడు. ఎన్టీఆర్ గారి వల్ల ఆయనకు ప్రాణహాని ఉందని కూడా కేసు పెట్టాడు. ఎన్టీ రామారావు గారు ఒక క్యాసెట్ విడుదల చేశాడు. దాంట్లో ఎన్టీఆర్ గారే అన్నారు, ఎన్టీఆర్ కంటే కూడా గొప్ప నటుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు గారు అని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 సంవత్సరాలు అధికారంలో ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి అవి కట్టాలి అని రైతులను ఒత్తిడి చేశాడు. అసలే కరువు ఉంది మహాప్రభు, మేము కట్టలేము అని ఎంతగా మొత్తుకున్నా వినలేదు. దానికి స్పెషల్ కోర్టులను, స్పెషల్ పోలీసులను పెట్టాడు. ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టి వారింట్లో సామాన్లు ఎత్తుకుపోయి మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో కూర్చోబెట్టడం జరిగింది. అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తే ఆఖరి రోజున ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదు, వారిని కాల్చిన పోలీసు వాళ్ళని. అంతటి గనుడు మన బాబు గారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవమానాలు భరించలేక, బకాయిలు కట్టలేక 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇది ప్రపంచ